అక్రమ ఫీజుల వసూలను అరికట్టాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లను అరికట్టాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా పలు పాఠశాలలు ఎలా నిర్వహిస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. యూనిఫామ్, పుస్తకాల పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ వారిపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో నోటీస్ బోర్డుపై ఫీజుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ చాలా పాఠశాలలు ఈ నిబంధనలు పాటించడం లేదన్నారు. అలాంటి విద్యా సంస్థలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో కొనసాగించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. డిమాండ్లను ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిస్తామని ఏబీవీపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ లలిత్, వర్కింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి అక్రమ ఫీజుల్లో. అన్నీ కాదన్న డిఫరెంట్ బస్సులు అడిగాం. బస్సులు అడిగి ఒక్కొక్క స్కూల్ నుంచి మన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళని ఎక్కించుకోవచ్చు. అన్నీ కాదన్న డిఫరెంట్ బస్సులు అడిగాం. బస్సులు అడిగి ఒక్కొక్క స్కూల్ నుంచి మన వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక డిఈఓ కార్యాలయం నందు ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారం ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు కామన్గా ఉన్నటువంటి తల్లి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల నుంచి కొన్ని వేల లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఏబీవీపీ ధర్నా చేయడం జరుగుతుంది. పాఠశాలలో కనీసము నియమ నిబంధనలు పాటించిన పాఠశాల మళ్ళీ ప్రైవేట్ మరియు కార్పొరేట్ సెక్టర్లపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ఈరోజు ఏబీవీపీ రాజమండ్రి వేదిక మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు కావాల్సిన బ్రాండ్ మొత్తాన్ని మీ బుక్స్ పై పెడుతున్నారు. దానికి పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో? డిఈఓ కార్యాలయం నుంచి వచ్చిందా, లేదంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మీకు పర్మిషన్ ఇచ్చారా అని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం కారణంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి ఫీజు నిర్ణయించాలన్నది అయోమయ స్థితిలో ఈరోజు విద్యార్థులందరూ పాఠశాలలో ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క పాఠశాలలో ఫీజు నియంత్రణకు సంబంధించి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఎల్కేజీకి ఎంత, 1 to 10 ఎంత ఫీజు అన్నది కూడా ఒక నోటీస్ రూపంలో వాళ్ళ విద్యార్థులు ఏంటనే విషయాలు మొత్తం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఏ స్కూల్లో ఎంతవరకు పెడుతున్నారో ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఏ పాఠశాలకు వెళ్ళి మీరు తనిఖీలు చేశారు? అనుమతి లేని పాఠశాలలు ఈరోజు అనేకమైనటువంటి ఒక రాజమండ్రి నగరంలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఎటువంటి పాఠశాల మీరు రద్దు చేయగలిగారు? ఎటువంటి పాఠశాల అనుమతి లేకుండా మీరు ఉన్నారని ఈరోజు ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు పెంచాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బస్సు సౌకర్యం పేద విద్యార్థులు కల్పించిన కారణంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరిగే విధానం ఉంటుందని ఈరోజు ఏబీవీపీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డిఈఓ కార్యాలయం ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. అందరికీ నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ పూర్ణ జగదీష్. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పేర్లతో దోచుకుంటున్న ఫీజులు ఏవైతే ఉన్నాయో, బుక్స్ అధికంగా కానీ యూనిఫామ్ పేరుతో కానీ అధికంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో ఒక విద్య అని కాకుండా వ్యాపారంగా తయారైంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక వసతులు కూడా కాంపౌండ్ వాల్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏమీ లేని స్థితి ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. అలాగే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 311 గ్రామాలు ఉంటే కేవలం 180 గ్రామాల్లో మాత్రమే ఈరోజు 10వ తరగతి వరకు మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మరి మిగతా 131 గ్రామాలకి మరి అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఒక విద్య పరిస్థితి ఏంటని ఈరోజు గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము. అలాగే
మనం చూస్తే 22 మండలాల్లో కేవలం 14 మండలాల్లో మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మరి మిగతా వాళ్ళకి ఎడ్యుకేషన్ అక్కర్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు స్థానిక రాజమండ్రి డిఓ ఆఫీస్ వద్ద ఏదైతే ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి ఈరోజు ప్రథమ డిమాండ్లు ఏవైతే గవర్నమెంట్ పాఠశాలలో ప్రథమ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ లేదంటే అక్కడ ఉన్న టీచర్స్ని పెంచాలని లేదంటే మామూలుగా సదస్సులు పెంచాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలల్లో ప్రతి ఒక్కరికి కూడా ఫీజులు తగ్గించాలని ఈరోజు డిఓని ప్రశ్నిస్తున్నాము. ఇదే కానీ ఇప్పటితో ఎక్కడితో ఆపకపోతే రేపన్న రోజున ఈ ఏబీవీపీ అనే చేసే పరిణామాలకు మనం చాలా రద్దీగా జరుగుతుందని ఈ వేదిక మీదుగా తెలియజేస్తున్నాము.